ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఈ రెండు ప్రాంతాలు తిరిగి దేశంలో ఉన్నత స్థాయికి నిలబడాలి, ఒకళ్ళు పోటీ పడాలి. దేంట్లో పోటీ పడాలంటే నెంబర్ 1 స్థానంలోకి వచ్చేటట్టు పోటీ పడాల్సి ఉంటుంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు కలిసి మాకు కృష్ణా జలాలలో అన్యాయం జరుగుతుందని చెప్పి కేంద్రానికి నివేదిస్తే దాన్ని పక్కన పెట్టి ట్రిబ్యునల్లో ఈ ఉత్తర భారతీయ జనతా పార్టీ కేంద్రం ఈ మన రెండు రాష్ట్రాలకి తెలుగు రాష్ట్రాలకు వ్యతిరేకంగా దెబ్బ కొడటానికి కక్ష సాధించి ఈ రాష్ట్రాల మీద కక్ష సాధించినట్టు వాళ్ళ కేంద్రంలో ఉన్న అమిత్ షా మోడీ గారు కోటరీ బయలుదేరిందండి. వాళ్ళు వ్యతిరేకంగా వేశారు. ఇదేంటంటే వ్యతిరేకంగా వేస్తారు, మా అందరం కలిసి ఫైట్ చేద్దామంటే వీళ్ళిద్దరూ ఒకళ్ళు కొట్టుకుని భలే దొరికారు. వీళ్ళు కొట్టుకుని తెలుగు వాళ్ళందరూ కొట్టుకుని నా కాళ్ళ దగ్గర నీ కాలు మొక్తా నీ బానిసం దూరాన్ని రావాలని ఉత్తర భారతీయ పాదుషాల యొక్క అహంకారం ఏదైతే ఉందో అందులో కొందరు అందరూ అంటలేదండి. ఆ పాదుషాల అహంకారం ఏదో ఉందో వాళ్ళ దానివల్ల మళ్ళీ సుప్రీంకోర్టులో కూడా మన ఆంధ్రాకి తెలంగాణకి వ్యతిరేకంగా ట్రిబ్యునల్లో సుప్రీంకోర్టులో కూడా అఫిడవిట్ వేశారు వీళ్ళు. తర్వాత తెలంగాణకి బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ లేదు, అలాగే నీటిపారుదల లింకేజ్ ప్రాజెక్టులకి రూపాయి నిధులు లేవు, అలాగే కేసీఆర్ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మెట్రో ఎక్స్టెన్షన్కి ₹10 లేదు. వీళ్ళు ఉన్న రాష్ట్రాలకు అనే 10,000, 20,000 కోట్లు ఎలక్ట్ చేస్తారు. క్రితం సంవత్సరం రైల్వే బడ్జెట్ చూసుకున్న ఆంధ్రప్రదేశ్ ₹3,670 కోట్ల, తెలంగాణ ₹1,813 కోట్ల ఇచ్చి వాళ్ళ ఇష్టమైన రాష్ట్రానికి ₹57,630 కోట్ల ప్రకటించారంటే ఇంతకన్నా ఇంత హేయంగా ఉంటుంది. ఎందుకని చంద్రబాబు నాయుడు గారు పనికి మాలిన వాళ్ళని తీసుకొచ్చి చట్టసభలో కూర్చోబెడుతున్నారో అర్థం కావట్లేదండి. కొంతమందిని అందరిని అంటలేదు కానీ కొంతమంది ఎందుకన్నానంటే వాళ్ళు పోరాడినప్పుడు ఉపయోగం ఏంటి? వాళ్ళేమో గుజరాత్కి మా మోడీ గారు బాగా ఇచ్చారు, గుజరాత్కి ఏదో 70,000 కోట్లు ఇచ్చారు, మహారాష్ట్రకి 56,000 కోట్లు ఇచ్చారు, ఇంకోటి అక్కడేదో రైల్వే ఇన్స్టిట్యూట్ పెట్టారు, మనకేదో ఉన్నదానికంటే ఎక్కువ పెట్టారు, చాలు ఆంధ్రప్రదేశ్కి అవసరం లేదు. ఇంత నీచంగా మాట్లాడుతుంటే ప్రజలు ఎలా అర్థం చేసుకోవాలండి? మాట్లాడితే వీళ్ళు బరి తెగించి, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ నిలబడాలంటే ఇలాంటి వాళ్ళ సంగతి చూడాలి. మొదలు బరి తెగించి హోదా కావాలి, విభజన హామీలు కావాలంటే ఒంగోలు డాక్టర్ శ్రీనివాస్ గారి మీద పడి బరి తెగించి కొడతా ఉంటారు. ఎవరు కొడుతున్నారు? ఎవరు మోసం చేశారు? ఎవరు కొడుతున్నారు? నెల్లూరులో డ్రైవర్ని పట్టుకుని వాదారు. విజయవాడలో రవికిరణ్ అనే విద్యార్థుల్ని బలహీన విద్యార్థులు వెళ్తుంటే గుజరాతీని తీసుకొచ్చి కొట్టించారు. నడి బజార్లో కొట్టించి 23 రోజులు రిమాండ్ పెట్టించారు. ఇంత దుర్మార్గంగా ఇస్తే ఇంకా మాట్లాడుతూ ఉన్నారంటే వీళ్ళు ఆంధ్ర ప్రజలంతా శాంతి కాముకులు ఈ ప్రపంచంలో ఎవరుందని అర్థం చేసుకోవాలి. ఎన్ని అవమానాలతో కూర్చున్నా, బాకులేసి కూర్చున్నా సరే, ఏం కూర్చున్నా సరే వాళ్ళు ఇంత సహనంతో వేస్తారు. ఎంత హేళన చేసినా సహనంతో వేస్తున్నారు. వీళ్ళ సహనం ఏంటో అంతు తేలుస్తా అనే ఉద్దేశంతో కొంతమంది ఉత్తర భారతీయ పార్టీకి చెందిన కొంతమంది ఇంత ఘోరంగా వ్యవహరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ తిరిగి నిలబడాలంటే అందరూ కలిసి ఏకమవ్వాలి. ఏకమై డెఫినెట్గా మన హేళన చేసిన వాళ్ళని గట్టిగా సమానం చెప్పే దమ్ముంది. కాబట్టి ఎందుకంటే 2010 సంవత్సరాల క్రితం ఇదే విధంగా మీ సంగతి ఏంటో ఆంధ్ర వాళ్ళ మీద దాడి చేద్దామని చెప్పి మగధ సామ్రాజ్యంలో అప్పుడు ఢిల్లీ బొల్లి అన్ని చిన్నచిన్నాయండి నిలబడినప్పుడు ఇక్కడ ఆంధ్ర శాతవాహనులు ఇక్కడి నుంచి బయలుదేరి వెదరాలు కోట్లింగాలు తెలంగాణలో ఆంధ్ర ధ్యాని కట్టుకుని అమరావతి ఎక్కడో సరే మా ఆంధ్ర శాతవాహనులు బయలుదేరి యుద్ధం మగధ సామ్రాజ్యాన్ని జయించి మగధ సామ్రాజ్యానికి తమ కరవాళ్ళ జుబ్లీలతో తమ వీరత్వాన్ని ప్రదర్శించారు. వాళ్ళు ఉత్తరాదిన మగధ జయించిన దక్షిణాదిన శ్రీలంకనే ఏలిన విక్రమ్ రాజ్ సింగ్ అలియాస్ స్వామినాయుడు గారు అనే ఆయన తెలుగు ఆయన, అలాగే వియత్నాంని ఏలిన కౌణ్ణి కానీ చంపాదేశమైన అక్కడ అమరావతి పండిపుర అనే ఊళ్ళు అతిపెద్ద రాష్ట్రాలుగా ఉండే అక్కడ వెళ్ళి ఇటు పశ్చిమైన మారిషస్ని వెళ్ళిన ఒక గొప్ప గల ఆంధ్ర లేదా తెలుగు జాతిని వాళ్ళ ఢిల్లీలో 13.5 కోట్ల మంది ఉన్న తెలుగు జాతిని ఢిల్లీలో ఇంత అవమానకరంగా ఇంత దుర్మార్గంగా చేస్తే ఈ డెఫినెట్గా వీళ్ళు నిలబడి పోరాడితే డెఫినెట్గా ఇండియాలో ప్రపంచంలోనే ఒక ప్రముఖ శక్తిగా మనగలుగుతారని నా భావన అండి.